హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను సేమియా తోటి పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి అలాగే స్నాక్స్ బాక్స్‌లోకి పొడి పొడిలాడుతూ సేమియా పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు మీరు కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని గిన్నెలోకి అవి బాగా మరిగేలోపు ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఒక 2 కప్పుల సేమియాని తీసుకొని ఈ విధంగా వేడి నీటిలో పోసుకోండి. ఫ్లేము హైలోనే పెట్టుకొని బాగా మరిగించుకోండి. సేమియాని మధ్యలో ఒకసారి ఇలా కదుపుతూ ఉండండి. అడుగంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఈ విధంగా బాగా నీరు తెర్లుతూ మరుగుతూ ఉన్నప్పుడు సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసము ఇలా వేళ్లతో తుంచి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కనుక 2 ముక్కలుగా విరిగినట్లయితే కనుక సేమియా ఉడికిపోయినట్లే జిగురుగా అంటుకోకుండా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నీళ్ళన్నీ వడకట్టుకొని అందులోకి సేమియాలోకి కొన్ని చన్నీళ్లు పోసుకొని ఇలా చిల్లుల గెంటిలోకి వడకట్టుకోండి. సేమియాలోని నీళ్ళన్నీ ఇలా కిందకి దిగిపోతాయి. తర్వాత ఇలా వడకట్టుకున్న ఈ సేమియాలన్నిటినీ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మీరు ఎన్ని కప్పుల సేమియా తీసుకుంటే అన్ని చెక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్పుల సేమియాలకు 2 చెక్కలు నిమ్మరసం, అంటే ఒక పెద్ద ఫుల్ సైజు లెమన్ సరిపోతుంది. ఇంకా పుల్లగా ఉంటే అస్సలు బాగుండదు. తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని వేరుశనగ పప్పు, ఒక స్పూను పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ తిరగమాత అంతా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి ఇష్టమైన వారు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంగువ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా మనము అన్నీ కలిపి పెట్టుకున్న సేమియా వేసుకొని బాగా కలుపుకోండి. అడుగు నుంచి బాగా మిక్స్ అయ్యేలాగా గెరిటితోటి బాగా కలుపుకోండి. ఈ సేమియాలన్నీ వేసుకొని మొత్తం తిరగమాత అంతా సేమియాల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన సేమియా పులిహోర ఇట్టే రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ప్రిపేర్ చేయండి మీరు కూడా. మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలాగే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.